ఎవడాడు? వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. ఆయన గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఆయన దేశం గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప స్పీకర్, ఉండి శాసనసభ్యులు, నా అభిమాన నాయకులు, ఆత్మీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారితో ఇవాళ ఒక స్పెషల్ చిట్ చాట్, కానీ కొంత సంచలనం కూడా అవ్వబోతోంది. నమస్కారం సార్. నమస్తే పవన్ సార్, రామాలయం నిన్నే చూసాం వీడియో. కృష్ణశిలలు చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాయి. కానీ కోర్టు దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ఈ జడ శ్రవణ్ కుమార్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, ఇంకా కాస్త అగ్రెసివ్గా వెళ్ళాలి అనేటువంటి ఒక పాయింట్ని అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో మీరు చెప్పింది మీడియాలో ఎలా వెళ్తుందో దానికంటే ఎక్కువగా వీళ్ళు ఇంకా ఎక్కువ ప్రమోట్ చేస్తూ కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా వెనకేసుకొస్తుంది జడని. సో అదే కాకుండా ఇంకా సాక్షి అనుకూల ఛానల్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ సాక్షి వారి చేత మంత్లీ పేమెంట్స్ ఇవ్వబడే ఛానల్స్ కూడా ప్రమోట్ చేసుకుంటున్నాయి. అంత స్ట్రక్చర్డ్గా ఇప్పుడు ఏదన్నా ఒక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయితే వివిధ సంఘాల పేర్లు ఉంటాయి, కానీ అదే కంటెంట్ ఉంటుంది. సో అక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే లైక్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఒక ఆర్గనైజ్డ్ పబ్లిసిటీ. సో ఫ్రమ్ ద సేమ్ గ్రూప్ విత్ డిఫరెంట్ నేమ్స్, ఏదో చాలామంది నాకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఉన్నది ఒక సాక్షి మీడియాయే. సో జై భీమరావు పార్టీ అండ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కలిపి చేస్తోంది అనేది సుస్పష్టం. అయితే ఇక్కడ రాజుగారు ఎన్నో టెంపుల్స్కి విరాళాలు ఇవ్వడం తెలుసు, ఎన్నో శంకుస్థాపన కార్యక్రమాలకు వెళ్ళడం తెలుసు, ఆలయాలు కట్టించింది తెలుసు. ఇంకా మాట్లాడితే తాతగారు శిరీష్ రాజు గారి దగ్గర నుంచి కూడా ఎన్నో ఆలయాలు పరిరక్షణ చేసింది, ఇవన్నీ కూడా తెలుసు. ఇక్కడ పర్టికులర్గా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోంది అన్న దగ్గర కావాలని సాక్షి ఈ ట్రాప్ ఏమైనా వేసింది అనుకోవాలి ఈ మొత్తం అంతటికి. ఎందుకంటే ఆర్టికల్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆర్టికల్ ఏమో మీరు పట్టించుకోవట్లేదు అన్నట్టు వేశారు, ఇప్పుడు వచ్చేసరికి మీరే చిచ్చు పెడుతున్నారు అన్నట్టుగా మొత్తం ప్రాపగెండా అవుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఏంటంటే అది ఆర్టికల్ వేయటం నాకు తెలిసి ఆ సాక్షి లోకల్ విలేకరి నన్ను వ్యక్తిగతంగా ఆట పట్టించడానికే వేసినట్టుగా అనిపిస్తుంది సబ్సిక్వెంట్గా. ఎందుకంటే నేను 3-4 సార్లు అవును తను జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి, అదే భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలిపా, నా దృష్టికి ఈ పేపర్ తీసుకొచ్చినందు. కానీ అతను వాళ్ళు పనిలోంచి తీశారు కొద్ది రోజుల క్రితం. మిమ్మల్ని కలిసాడు వచ్చి? కలవలేదు, బట్ తెలిసింది నాకు. ఆకివీడు ఆ ఇన్ఛార్జ్ని ఉద్యోగంలోంచి తొలగించడం జరిగింది. సో బహుశా దీనివల్లనే అని అనుకున్నాను నేను. సో దీనికంటే ముందంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఒక 2 రోజుల క్రితం పివి సునీల్ ఐపీఎస్, ఇది మనకు పరిచయం అక్కర్లేనటువంటి పేరు, కేసులు చాలా వేరే ఉన్నాయి. బట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక యాంగిల్ అనేది బయటపడుతుంది కాబట్టి మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది. బిఫోర్ ఆక్వీడ్ ఇన్సిడెంట్ పివి సునీల్ అంటే కేవలం కస్టోడియల్ టార్చర్ అనేటువంటి కేసు మాత్రమే, లేదు అంటే అతని పర్సనల్ కేసెస్, జూబ్లీ హిల్స్ ఎఫ్ఐఆర్ ఇవన్నీ లేదు. హోమ్ డిపార్ట్మెంట్కి గతంలో మీరు రెబల్గా ఉన్నప్పుడు అదే పార్టీలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇగో ఇలా చేస్తున్నారు అన్న దగ్గర ఆ 3 తప్పితే పెద్దగా వేరే ఏం లేవు. బట్ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేస్తూ, అంటే అది కూడా బహిరంగంగానే ఎస్ మీరే నా టార్గెట్ అనేది మొహం మీద చెప్తూ సభలు పెట్టడం, లేదంటే ఇది చేయడం, దీన్ని ఎలా తీసుకోవాలి? ఏదో అతనితో పాటు ఆ మీటింగ్లో ఎవడో మార్కో ఎవడో ఒక అతను నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ చైర్మన్ అంట, అతనైతే బహిరంగంగా నన్ను ఏదో యూట్యూబర్ అని ఏదో చెప్పి అలా చేయాలి ఇలా చేయాలి తరిమి కొట్టాలి అది అయ్యో మాట్లాడటం కూడా జరిగింది. అంటే మీరు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని, లేదు అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టే దగ్గరకు వచ్చారు, మాతృభాషకు ఇబ్బంది అవుతుంది, కేంద్రం ఇలా చెప్పింది, లేదంటే ఎన్నో లోపాలు ఇవి సరి చేసుకుంటే బాగుంటుందని చెప్తుంటే ఆ చెప్పినటువంటి మంచిని కూడా తీసుకోకుండా రాజద్రోహం అని పెట్టారు. ఈ 2 ఏళ్లుగా ప్రభుత్వం ఒక పక్కన కూటమిగా వెళ్తూ ఉంది.
ఇంతమంది చేసేదాన్ని దీన్ని ఏమనాలి సార్? రాజద్రోహం అనాలా ఆర్ ఇంకేమనాలి? అంటే మంచి ప్రభుత్వం అని చెప్పారు కాబట్టి సామాన్యుడిగా మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం కోపం వస్తుంది ఈ మధ్యన, అందుకని ఈ మాట అనాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఓకే, ప్రజాస్వామ్యంలో ఒక లిమిట్ దాటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటే ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎస్పెషల్లీ అతను సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఇంకా రిటైర్ అవ్వలా. సో మరి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఎంత బరి తెగించి మాట్లాడుతూ ఉంటే మరి చూస్తూ గుడ్లు అప్పగించి చూడటం అనేది ఏ ప్రభుత్వానికైనా చిన్నతనంగానే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే అతను ఇంకా ప్రభుత్వ ఉద్యోగం కనుక అలాగా బజార్లు అమ్మటపడి తిరుగుతూ నోటుకొచ్చింది వాగుతూ వెళ్తూ ఉన్నప్పుడు అంటే గుడ్ గవర్నెన్స్లో చర్యలు ఎక్స్పెక్ట్ చేయడం సహజం. మరి ఏ చర్యలు లేకపోవటం కొంచెం ఆశ్చర్యకరం. సునీల్ కుమార్, సునీల్ నాయక్, డాక్టర్ ప్రభావతి, ఇంకా చాలామంది అందులో ఉన్నారు. ఈ కేసు ఇది కూడా శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోవడమేనా? ఏమో మరి నేనైతే ఏదో కొంచెం అసభావంలో ఉన్నా. అంటే ఒక సామాన్యుడిగా ఒక సామాన్యుడిగా ఒక చిన్నపాటి జర్నలిస్ట్గా లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను, ఇది ఏలూరు ఎమ్మెల్యే గారి గురించి ఏదో తప్పుడు కథనం బయట వచ్చిందని నేను ప్రజెంట్ చేశానని. మా తాతగారిని చూడడానికి వెళ్తుంటే ఏలూరు పోలీసులే తెల్లవారుజామునే లిఫ్ట్ చేశారు. అలాంటిది మీ కేసులో ఎస్పెషల్లీ ఇంత అయింది, ఆర్మీ హాస్పిటల్ సాక్ష్యాలు ఉన్నాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇందులో ఏం జరిగింది అనేది ఉంది, 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎస్, ఇవన్నీ అయ్యాయి. మీ ఫోన్ని మీ అనుమతి లేకుండానే దాన్ని బ్రేక్ చేసి ఇష్టం వచ్చినట్టు యూస్ చేసి మెసేజ్లు పంపించడాలు, దానికి పివి రమేష్ గారు ఆయన చెప్పడాలు ఇన్ని వచ్చిన తర్వాత ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ అనేది కనిపిస్తుంది అనేది పబ్లిక్ ఎస్టాబ్లిష్ అవుతుంది, బట్ నాట్ బిఫోర్ లా. వై? అంటే బిఫోర్ లా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ముందు పోలీసు బిఫోర్ లా ప్రజెంట్ చేయాలి. సో పోలీసులు అక్కడే మెమ్మ అని చెప్పి కాలయాపన చేస్తున్నారు 2 సంవత్సరాలుగా. ఉపసభాపతికే కాలయాపన అంటే కామన్ మ్యాన్కి ఇంకేమనుకోవాలి? అది ఒక పాయింట్. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు అని చెప్పాను. బట్ ఎందుకని ఇదే ప్రాపగండ వెళ్ళేస్తూ దళిత క్రిస్టియన్లు అంటే మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారా లేదంటే హక్కుల గురించి మాట్లాడుతున్నారా వీళ్ళకి? నేను రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాను, రాజ్యాంగం దళితులకి ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడుతున్నా. రాజ్యాంగం దళితులకి హక్కు ఇచ్చింది, రాజ్యాంగం దళిత క్రైస్తవులకి ఇచ్చిన హక్కు చెల్లదు అని చెప్పింది. సో ఆ రాజ్యాంగం కమిటీని హెడ్ చేసిన అంబేద్కర్ గారిని ఆరాధిస్తారు, కానీ ఆ రాజ్యాంగం తప్పంటారు. ఇది ఒక స్ప్లిట్ ఒపీనియన్ అన్నమాట. కరెక్ట్. అయితే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి కూడా ఈ మధ్యన తీసుకొస్తున్నారు. అంటే ప్రెసిడెంట్కి ఒక ఆర్డర్ ఇచ్చేటువంటి హక్కు కూడా లేదంటారా ఆ రోజు? లేదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 341లో స్పష్టంగా పేర్కోవటం జరిగింది. దాని బేసిస్లో సైటింగ్ ఆర్టికల్ 341, దాని బేసిస్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వాజ్ గివెన్. సో అంచేత ఇట్స్ అన్ ఆఫ్షూట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై ఎ 12-member కమిటీ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్ ద సేమ్ టైం ఆయన న్యాయమంత్రిగా కూడా ఆయన క్యాబినెట్లో ఉన్నారు. న్యాయమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అండర్ ద రాంగ్ ఇంప్రెషన్ రిజర్వేషన్స్ తీసుకొచ్చింది అంబేద్కర్ గారే అని అనుకుంటారు. బట్ ఇన్ 1937 అండ్ సబ్సిక్వెంట్ అనదర్ ఎలక్షన్, అంబేద్కర్ గారు హీ హిమ్సెల్ఫ్ వాజ్ ద బెనిఫిషియరీ అండర్ రిజర్వేషన్స్. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ బ్రిటిష్ రెజీమ్ బకింగ్హామ్ ప్యాలెస్లో ఏదైతే అప్రూవ్ అయిందో 1935 యాక్ట్ అంటారు దాన్ని. ఆ 1935 యాక్ట్లో ఎస్సీ రిజర్వేషన్స్ అనేది మొట్టమొదటిసారి పెట్టారు. సో వాళ్ళ రూల్ ఏంటి సార్ అక్కడ? అక్కడ
this particular SC reservation is not for Indian Christians అని చాలా స్పష్టంగా అప్పుడే పేర్కొన్నారు. దాన్నే వీళ్ళు తిరిగి 1950లో కాన్స్టిట్యూషన్లో రాయటం జరిగింది. ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ తీసుకొచ్చి అణిచివేత సమ్వేర్ ఇన్ 86 89లోనో ఆ చట్టం వచ్చింది. అణిచివేతకు గురవుతున్నారన్న ఒక పాయింట్కి ఒక పాయింట్ మీద రామ్ విలాస్ పాస్వాన్ గారు వాళ్ళందరూ పట్టుపట్టి సో దాన్ని తీసుకొచ్చారు. అది సబ్సిక్వెంట్. సో ఒరిజినల్గా రిజర్వేషన్స్ అనేది బ్రిటిష్ రెజీమ్లోనే, అంటే భారతదేశంలో బ్రిటిష్ రెజీమ్లో దానికి ముందు చిన్న చిన్న ఎస్టేట్స్ ఉన్నప్పుడు శివాజీ గారి 9వ తరమో 10వ తరమో అక్కడ ఇప్పుడు మహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా, కొల్హాపూర్లో ఆ కింగ్ ఆఫ్ కొల్హాపూర్ హీ స్టార్టెడ్ రిజర్వేషన్స్. దళితులకి రిజర్వేషన్ అనేది అక్కడ ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్లో అక్కడ మొదలైంది. సబ్సిక్వెంట్గా అప్పుడు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న, అంటే నిజాం లేదు, నైజాం లేదు అప్పుడులో. నైజాం అంటే సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక ఉంది, సమ్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఉంది. సో నిజాం ప్రభుత్వంలో లేదు. బట్ అప్పుడు ఉన్న బెంగాల్ ప్రావిన్స్ కావచ్చు, మెడ్రాస్ ప్రావిన్స్ కావచ్చు, బాంబే ప్రావిన్సు, సెంట్రల్ ప్రావిన్సెస్, ఈ అన్నిటిలో ఇది బ్రిటిష్ ప్రవేశపెట్టాడు. ఆ బేసిస్లోనే అంబేద్కర్ గారు ఎలక్షన్లో కంటెస్ట్ చేశాడు. హిమ్సెల్ఫ్ హీ వాజ్ ద బెనిఫిషియరీ ఆఫ్ రిజర్వేషన్స్. దే వర్ నాట్ గివెన్ బై హిమ్, ఇట్ వాజ్ గివెన్ బై బ్రిటిష్. సో ఇది రిజర్వేషన్కి సంబంధించిన స్టోరీ. దెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి వచ్చింది కాబట్టి ఇది చాలా మిస్యూజ్ అవుతోంది అనేటువంటి అభిప్రాయం చాలామంది చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఇతర రాష్ట్రాల సంగతి నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో అయితే అత్యంత దారుణంగా మిస్యూజ్ అవుతుంది. ఎలాంటి దానికంటే చాలామంది ఈవెన్ వాయిస్ రికార్డ్స్ కూడా సార్ ఇది రాజుగారికి పంపించండి మీరు ఇది అని చెప్పి చాలా చెప్పారు. ఎందుకు నా మీద 6 కేసులు వేశారా? అవును, ఎలక్షన్ మూమెంట్లో 5 లక్షలు ఏదో మీకు ఇచ్చారు అప్ప అని చెప్పి ఎస్సీ ఎస్టీ పెట్టారు అప్పుడు. అదైతే ఇక్కడ ఎలా అవుతుందంటే సార్ ఇది ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లోనో లేదంటే కక్షపూరితంగానో ఏదో చేయడానికి ఉంది. బట్ ఎంటైర్ స్టేట్లో చిత్తూరు నుంచి మొదలు పెడితే ఈవెన్ పాడేరు లాంటి నియోజకవర్గంలో ప్యూర్లీ ఎస్టీలు మాత్రమే ఉండే చోట కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. ఈ ల్యాండ్ గ్రాబింగ్కి కానీ, లేదంటే వాళ్ళ ఆస్తులు గుంజుకోవడానికి కానీ, లేదంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ కరెంట్లీ నడుస్తుందో దీని గురించి కానీ. మరి దీన్ని ఎలాగా తీసుకోవాలి ఇంత మిస్యూజ్ అవుతుంటే? ఎందుకంటే అగైన్ పివి సునీల్ కుమార్ హీ హిమ్సెల్ఫ్ స్టేటెడ్ 4000 ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. బేసిక్గా సిఐడిలో ఒక చిన్న డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని. పీసీఆర్ నిన్న కూడా ఏదో మెన్షన్ చేశాడు. అదేంటంటే అది వాళ్ళ స్టాటిస్టిక్స్ లెక్కలేసే డిపార్ట్మెంట్. అది ఇట్ ఈస్ డెల్ట్ బై లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ హెడెడ్ బై డిఎస్పి. ఈ కేసులు చూడటానికి చాలా జిల్లాల్లో డిఎస్పీలు ఉంటారు. సో వాళ్ళే డీల్ చేసి వాళ్ళే ఛార్జ్షీట్ వేస్తారు. వీళ్ళు లెక్కలేసే సంస్థ. ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమిటి ఇది మామూలుగా అయితే 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలమ్మా. 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేసారా లేదా? సో ఇంకా మీరు ఛార్జ్షీట్ ఒకవేళ జనరల్గా వేసేస్తారు స్టాట్యూటరీగా, వేయకపోతే ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి ఇంకా ఇది వేయలేదు అని చెప్తారు తప్ప దే కెనాట్ మేక్ ఇన్రోడ్స్ ఇన్ టు ద ఇన్వెస్టిగేషన్ అట్ ఆల్. వీడికి లేని అధికారం అది. కరెక్ట్. ఏదైనా కొన్ని కేసులు సివియర్ ఇన్ సపోజ్ ఒక రేపు, ఒక ఎస్సీ గర్ల్, ఇక్కడ కొంచెం పెద్ద ఇష్యూ లాగా అనిపించినప్పుడు ప్రభుత్వం ఇది సిఐడికి ఇస్తే ఈ కేసు బెటర్ అనుకుంటే అది డైరెక్ట్గా సిఐడి డీల్ చేస్తుంది. అవును. ఇదేంటి లెక్కలేసేవాడు వీడంతే, శత్రుగుప్తుల్లాగా లెక్కలేసేవాడు, యముల్లాగా శిక్ష వేసేవాడు కాదు. వీడి డ్యూటీ శత్రుగుప్తుడు డ్యూటీ లెక్కలేసేవాడు. సో లెక్కలేసేవాడు యమధర్మరాజులాగా 4000 కేసుల్లో
నేనేం చేశాను ఛార్జ్షీట్లు అంటే, ఇప్పుడు అతను 2 ఏళ్ళు ఉన్నాడు అవును. ఆ పోస్ట్లో. యావరేజ్ సంవత్సరానికి ఓ 2000 ఎస్సీ అట్రాసిటీ లేదు, దానికి స్టాటిస్టిక్స్ కూడా సోషల్ మీడియా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు సార్, లెక్కలేసి మరి. ఆన్ అన్ యావరేజ్ 2000 కేసులు ఉంటాయి ఇయర్లీ. ఇతను 2 ఏళ్ళు ఉన్నాడు అనుకో, అంటే 2 ఏళ్ళలో ఉన్న 4000 కేసుల్లోనూ ఈయన ఛార్జ్షీటు ఏం చేశాను అంటే అన్ని దొంగ కంప్లైంట్లని ఈయన ఛార్జ్షీట్లు వేస్తారా అని చెప్పి, అంటే ఈ కూడా ఇన్ఫ్లుయెన్స్డ్. నేను చెప్పేది ఏంటంటే హీఈస్ నోబడీ టు ఇన్ఫ్లుయెన్స్. ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి డన్ బై లోకల్ డిఎస్పి రిపోర్టింగ్ టు ఎస్పీ. అవును, నేను అదే చెప్పింది ఆ రోజు. వీడికి సంబంధం ఏంటని నేను అన్నది ఏంటంటే, వీళ్ళు లెక్కలేసుకునేవాడు నేషనల్ క్రైమ్ బ్యూరోకి ఇచ్చేవాడు తప్ప పీసీఆర్ అనే దానికి ఒకప్పుడు పీసీఆర్ తర్వాత ఎస్సీ అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత సో పీసీఆర్ హ్యాస్ బికమ్, ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ వాజ్ దేర్ ఈవెన్ ఎర్లియర్. కరెక్ట్. ఇది వచ్చిన తర్వాత పీసీఆర్ హ్యాస్ బికమ్ దిస్. నాకు ఇవన్నీ చట్టాలన్నీ నాకు ఎలాగో ఆపోసన. నాకు అదే నవ్వు వస్తుంది, ఎందుకంటే మీతో నా ప్రయాణం ఆల్మోస్ట్ 2020 నుంచి స్టార్ట్ అయింది. ఏ రోజు మాట్లాడినా ఫస్ట్ మీ నోట్లోంచి వచ్చేది రాజ్యాంగం. దాని మీద ఎంత రీసెర్చ్ చేశారనేది అక్కడ తెలుస్తుంది. అండ్ వీళ్ళు సివిల్స్ అని, ఇక్కడ ముసోరీలో ట్రైనింగ్ అని, ఇంకో చోటకని, వీళ్ళకి తెలియకుండా ఎందుకు ఇంత ఇచ్చేస్తారు? తెలిసినా అవతలోడికి తెలియదనే ఈ నోషన్లో వెళ్ళిపోతున్నట్టున్నారు. అంటే నేను ఏది పట్టుకున్నా సరే మీ దృష్టిలో అది కుక్క అవ్వాలి అంతే. అక్కడ కుక్క అంటే కుక్క అవ్వాలి. సరే, ఈ ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే ఈ ఛార్జ్ షీట్లు వేయడంలో ఇక్కడ సరే ఆ ప్రభుత్వంలో 4000 కేసులను చేశాను ఇది అని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, రేపన్న రోజు ప్రభుత్వానికి కూడా ఇది కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి దీంట్లో రివ్యూకి వెళ్ళడానికి ఏమైనా ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఏం అక్కర్లా. ఇప్పుడు ఎస్సీ, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఉండి నియోజకవర్గంలో ఒక సింగిల్ ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ కాల. అవును. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే జెన్యున్గా ఎస్సీలో ఉన్నవాడు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో కేసు పెడతానికి వాళ్ళు ఎవరో పెట్టరు తప్పుడు కేసులు. హిందూ ఎవరో తప్పుడు కేసులు పెట్టడండి. మతం మారిన వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. సో చాలా చోట్ల ఇప్పుడు ఎప్పుడైతే మేము ఏదో చెప్తాడు సునీల్ కుమార్, శ్యామన్ కుమార్, ఇంకో కుమార్లు, మీరు చర్చికి వెళ్ళినా సరే మీరు బ్యాప్టిజం తీసుకున్నప్పటికీ బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకోనంతసేపు మీరు సేఫ్ అని ఎలా పచ్చాబద్దాలు చెప్తున్నారు. అదేమీ చెల్లదు. నువ్వు నీ తల్లిదండ్రుల్ని క్రైస్తవ శ్మశానంలో పూడ్చిపెట్టి దాని మీద సిలువలు వేసుకుని యెహోవా పిలిచడని చెప్పి రాసేసుకుని నువ్వు రెగ్యులర్గా నువ్వు ప్రతి వారం దినచర్య ప్రకారం నువ్వు చర్చిలకు వెళ్ళి నువ్వు క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నావు అని చెప్పి 10 మంది కూడా విశ్వసించినప్పుడు ఓపెన్గా లేదు నేను ఎస్సీనే, రాజ్యాంగం నాకు సంబంధం లేదు, నాకు సునీల్ కుమార్ యేసుతో సమానం, లేదంటే ఇంకో కుమార్ మదర్ నాకు మేరీ మాతతో సమానం, వాళ్ళు చెప్పారంటే నేను అది ఫాలో అవుతాను అని అంటే చెల్లదు. సో ఆ కేసు పెట్టినందుకు కేసులు పెట్టచ్చు. ఇంకొక వాదన తీసుకొస్తున్నారు సార్, అంటే మీరు చెప్పినట్టు వారిది క్రైస్తవ పద్ధతులను చేశాను నేను, పెద్ద సవాల్ కూడా విసిరాడు కదా వ్యవస్థగా, రాజ్యాంగానక దేనికనే తెలియట్లేదు, ఏం చేస్తారు ఇప్పుడు, నా సర్టిఫికెట్ రద్దు చేస్తారా, చేసే దమ్ముందా అంటూ మాట్లాడారు. అదే మరి ఆ ఛాలెంజ్ ఆయన ముఖ్యమంత్రికి విసిరాడా, రాజ్యాంగానికి విసిరాడా, లేదంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి ఆయన విసిరాడా ఆ ఛాలెంజ్? నాకైతే అర్థం కాల. అదొకటి సెన్సేషన్ అవుతుంది. నాకు విసిరాడు అంటున్నారు. మీ చేతిలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, మీరు అక్కడ ఏం చేస్తారు, మాట్లాడడానికి కూడా మీ నోరు కట్టేశారు. సో అది మరి సుప్రీంకోర్టుని ముఖ్యమంత్రినే ఛాలెంజ్ చేశాడని నేను అనుకుంటున్నాను. అదొకటి. అయితే ఇంకొక వాదన తీసుకొస్తున్నాడు సార్,
బ్రాహ్మిన్స్లో కూడా చాలా మందిని పూడ్చిపెడతారు, ఇక్కడ పూడ్చుతున్నాం భూమిలోకి తీసుకెళ్తాం తప్పితే వేరే ఏం లేదు, ఎందుకు ఆ వివక్ష తీసుకొస్తున్నారంటే నిన్న మొన్న కూడా మాట్లాడాడు ఇదే సంబంధానికి. మామూలుగా చిన్న పిల్లలు చనిపోతే పూడ్చిపెడతారు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ చనిపోతే క్రైస్తవ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టరు. కరెక్ట్. తెంగరోళ్ళకి మాట్లాడేటప్పుడు తెలియాలి, ఏదో ఆర్గ్యుమెంట్ చేద్దాము, నోటికి వచ్చినట్టు మాట్లాడదామని మాట్లాడితే ఒక్కడే కాదు కదా తెలివైన వాళ్ళు, అతరులకు కూడా మినిమం కామన్ సెన్స్ ఉంటుంది కదా. సో బ్రాహ్మణులు చనిపోతే క్రైస్తవ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి యెహోవా పిలిచిందని చెప్పి రాయరు కదా. అది ఒకటి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు దగ్గర నుంచి అంటే రెండు బలమైనటువంటి ఇన్సిడెంట్స్ చాలా గట్టిగా ఇప్పుడు సమాజంలో ఒక ఇంపాక్ట్ని తీసుకొస్తున్నాయి. అండ్ ఒకటి ఆకివీడు పెదపేట రామాలయంది, ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చింతాడ ఆనంద్ కేసుకి సంబంధించి. ఇది మొత్తం ఒక మూమెంటు, ఇది కేవలం ఏపీకి మాత్రమే ఉంటుందా, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవహారం అంతా క్లియర్ అయ్యేలాగా అవుతుందా? మనం చెప్పలేం. డెఫినెట్గా ఎస్సీ అట్రాసిటీ కేసెస్ మిగిలిన రాష్ట్రాల్లో మరి ఎంత మిస్యూజ్ అవుతుందా అన్నది నాకు తెలియదు. ఈవెన్ న్యూస్ కూడా మన దగ్గర వచ్చినట్టయితే ఎక్కడ వినట్లేదు, నాట్ ఇన్ ఎవ్రీ స్టేట్. ఈవెన్ తెలంగాణలో కూడా చూస్తూనే ఉన్నాయి, ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు ఇది అని, ఎక్కడ ఇది అంత ఎక్కువ మిస్యూజ్ అనేది ఎంతగానో అదొక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లాగా అయిపోయింది ఆంధ్రాలో. బట్ వై ఓన్లీ ఏపీ? అంటే దీని వెనకాల కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన లాంటిది ఏమైనా ఉందా? ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఇంతకుముందు కూడా కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అదొక ఆదాయ వనరుగా, అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు కేసులు పెడితే డబ్బులు ఇవ్వడం ఏంటండి, అది రాంగ్. దానికి మరి అప్పుడు రాజ్యాంగపరంగా తీసుకున్నప్పుడు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ కాదు అనేది పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పుడు వాళ్ళని ఏమన్నారని చెప్పి కేసులు పెడుతున్నారో వాళ్ళు ఎదుర్కొండా ఉన్న మిగతా వాళ్ళని కూడా అదే మాట మాట్లాడితే వాళ్ళు కేసు పెడితే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? ఏంటి మళ్ళీ చెప్పు. ఇప్పుడు వాళ్ళని లేదు అది వన్ సైడ్. అదే సార్, వన్ సైడ్. అప్పుడు రాజ్యాంగంలో న్యాయం ఎక్కడ ఉంది సార్? అప్పుడు నేను దళితున్నా అనుకో, నువ్వు నన్ను తిట్టావని నేను కేసు పెడితే నా కమిషన్ వస్తుంది. కమిషన్ అనుకో, లేకపోతే వేరే ఏదైనా అనుకో దాని పేరు. అదే నేను నిన్ను తిట్టాను అనుకో, నేను కేసు పెడితే నువ్వు కేసు అంటారు, ఏమి లేదు పని చూసుకోమంటారు. అది వివక్ష కాదా? యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నది ఆ వివక్ష. ప్రొటెక్షన్ పెట్టింది దళితులకి రక్షణ కోసం పెడితే, ఇప్పుడు క్రైస్తవులుగా మారిన దళితులు చాలా ఎక్కువగా ఈ కేసులు పెట్టి అదర్ కమ్యూనిటీ వాళ్ళు వివక్షకు గురవుతున్నారు. వాళ్ళు పచ్చిబూతులు తిడుతున్నారు, నువ్వు తిట్టావని పెట్టేస్తున్నారు. సో నిన్న తెలంగాణలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, పవన్ కళ్యాణ్ గారిని రానివ్వకుండా ఇది మాట్లాడతాం ఇది అన్న దగ్గర కూడా ఎవరో కెమిస్ట్రీ ప్రొఫెసర్ అంట ఏదో మాట్లాడింది. వెంటనే జనసేన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆయన అభిమానులు తెలుగుదేశం వాళ్ళు ఏదో ఏం మాట్లాడుతాం బుద్ధి జ్ఞానం లేదా అన్నట్టుగా కొంచెం వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో మాట్లాడితే, ఇంకొచ్చి ఎస్సీ మాల ఒక ప్రొఫెసర్ని నేను అలాంటి దాన్ని పట్టుకుని ఇలా మాట్లాడతారా అని చెప్పి దాదాపు 10-15 వీడియోల్లో ఉచ్చ నీచం మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. బట్ లాస్ట్లో వెళ్ళి ఇంకాస్త బంబాడింగ్ పెరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి ప్రతిఘటన అనేసరికి ఎస్సీ మాల అని వచ్చేసింది. దీన్ని ఎలా చూడాలి? దురదృష్టం. ఇప్పుడు తట్టు ఉస్మానియా ప్రొఫెసర్. ఇప్పుడు అవతల వ్యక్తి కులం ఏంటో ఎవరికీ తెలియదు, అతను పేరు తప్ప ఆ వ్యక్తి కులం ఏంటో తెలియదు. ఈ ఎస్సీ అట్రాసిటీ చట్టం చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, అది చాలామంది మిస్యూజ్ చేస్తారు, మిస్ఇంటర్ప్రెట్ కూడా చేస్తున్నారు. ఈ కేసులు పెట్టే వాళ్ళు ముందు కేసు రిజిస్టర్ చేసి ఇనీషియల్ ప్రైజ్ మనీ కొడేస్తున్నారు అనమాట. 10 మందిలో కులం పేరుతో నిన్ను దూషిస్తే దానికి యూ కెన్ రిజిస్టర్ కేసు. కులం పేరుతో 10 మందిలో దూషిస్తే, గదిలో నేను కూర్చుని నిన్ను ఏదన్నా అన్నా కూడా అది చెల్లదు, కేసుకి చెల్లదు. అది 10 మందిలో నిన్ను కులం పేరుతో అవమానించాలి. అలాంటివి ఎన్ని జరుగుతున్నాయి సార్ సమాజంలో? అసలు 10 మందిలో అనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అసలు ఆ సిస్టమ్ లేదయా. అసలు వివక్ష అన్నది లేదు, ఇక్కడ వివక్ష అన్నది లేదు.
ఎప్పుడో పోయింది. అవును. ఒక దీంట్లో ఈ వివక్ష అన్న పాయింట్లోనే, ఎందుకంటే రాజుగారిని ఎలా వివక్ష గురి చేస్తున్నారని చూస్తున్నాం కాబట్టి దాని మీద మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వాలన్న ఒక పాయింట్ అంతే. మాట్లాడితే వేల కోట్లు బ్యాంకులకు దోచేశాడని ఈ కుమారుల బ్యాచ్ అంతా కూడా వరుసగా రోజు ఇదే మాట. అంటే అశోకుడు చెట్లు నాటించిన చిన్నప్పుడు ఎలా చదువుకున్నాం, వీళ్ళకి పొద్దున్న లేస్తే రాజుగారు బ్యాంకు దొంగ, రాజుగారు బ్యాంకు దొంగ, ఇది ఒక్కటే మాట. తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు మారింది కదా సార్, అట్లీస్ట్ ఇప్పుడు మీరు అక్కడ వాళ్ళని సంప్రదించి, బాబు గత గవర్నమెంట్లు నాకు ఇలా అన్యాయం చేశాయి, మీరు ఏమైనా క్లియర్ చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఆ ఎన్సిఎల్టీ అని ఒక చట్టం వచ్చింది. ఎన్సిఎల్టీ చట్టం ఏంటి? 2 క్వార్టర్స్ నువ్వు అమౌంట్ పే చేయకపోతే 2 క్వార్టర్స్ ఆ బ్యాంకు ఎన్సిఎల్టీకి రిఫర్ చేస్తే ఎన్సిఎల్టీ వాడు అమ్మేస్తాడు. సో అలాగా నేను ఒక కట్టిన ఎక్స్ట్రాడినరీ ప్లాంట్ జేఎస్డబ్ల్యూ కూడా రన్ చేసుకుంటున్నాడు, ఇంకొక ప్లాంట్ ఇంకెవడో కొనుక్కున్నాడు. సో ఆ అమౌంట్ వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకుంటే వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు బెనిఫిషియరీస్ అవుతారు. ఇక్కడ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదా? కాంట్రాక్టర్ డిఫాల్ట్ అవుతాడు, అంతే కదా. తప్పేవాళ్ళది ప్రభుత్వం, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. కానీ అనేది ఎవరిని? తీసుకునేవాళ్ళు, కాంట్రాక్టర్ బ్యాంకుకి రీపే చేయలేదంటారు. ఇక్కడ దీస్ ఆర్ ఆల్ లిమిటెడ్ కంపెనీస్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సప్లై చేసింది, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. నేను రిప్రజెంటేషన్స్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్కి, నాయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే ఎలకేషన్లో, ట్యాక్స్ ఎలకేషన్లో ఇవన్నీ ఆథరైజ్ అయిన బిల్స్, ఈ బిల్స్ని మీరు మినహాయించుకొని డైరెక్ట్గా బ్యాంక్స్కి పే చేయండి అని అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు కూడా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చా. అమ్మో ఆ జైలు జోలికి మేము వెళ్ళమన్నారు. అది వ్యక్తిగతంగా నాకు అప్పుడు సీఎంకి నేను వాళ్ళ మీద కోర్టులో కేసు వేయటం, డబ్బులు రావటం లేట్ అయిందని. సో దానికి వాళ్ళు ఫీల్ అయ్యి మరి జయలలిత ఆగ్రహం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి కోర్టు నాకు అమౌంట్ ఇవ్వాలన్నా కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుంది, అంతకంటే ఏమవుతుందని చెప్పి. సో అదొక లీగల్లో ఎన్నో సంవత్సరాలు నడిచింది అది. అంటే ఇది నడుస్తుంది. నేను రేజ్ చేసిన ఈక్విటీ ఎన్నో 100 కోట్లు పోగొట్టుకున్నా. సరే కామెంట్ చేసేవాడు కామెంట్ చేస్తాడు, సో దాన్ని నవ్వు ఊరుకుంటాం, అంతకన్నా ఏం చేస్తాం. ఒకరోజు నవ్వి ఊరుకోవడానికి బాగానే ఉంటుంది. ఏం చేస్తావయ్యా? పిచ్చి కుక్క వాగినట్టు వాగుతాడు, ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు అడిగావు, ఎందుకు అడిగావు? అడగాల్సిన అవసరం ఉంది, అడిగావు కదా. అలా బుద్ధిలో ఉన్నవాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎవడొకడు అడుగుతూ ఉంటాడు. సో నేను నిష్కల్మషంగా ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈ పాయింట్ గురించి సార్, ఎందుకంటే రేపొద్దున ఎంత మాట్లాడినా ఏం చేసినా ఇటు ప్రభుత్వానికి ఏం అయ్యేది లేదు, రాజుగారికి ఏం అయ్యేది లేదు, అది అందరికీ తెలిసిందే. కానీ చాలామంది దీన్ని ఏం జరిగింది అనేది ప్రాపర్గా బయట చెప్పలేకపోతున్నారన్న ఉద్దేశంతో తప్ప మళ్ళీ తీసుకురావడం. ఎందుకంటే ఇదే విషయం చాలా మాట్లాడుకున్నాం. సరే, ఇది నీకు తెలియదేమో కానీ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను ఎన్నోసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పా. సో అంచేత మళ్ళీ ఏదో కుక్క నా కొడుకులు మొరుక్కుంటున్నారని చెప్పి వాళ్ళందరికీ వివరణ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఓకే, నువ్వు అడిగావు కాబట్టి మళ్ళీ చెప్తున్నా అంతే. రైట్. ఇక ఎప్పుడు ఆలయ నిర్మాణం అనేది ముహూర్తం ఎప్పుడు? డిసెంబర్లోపు పూర్తయిపోతుంది, అనుకున్న షెడ్యూల్ ప్రకారం అవుతుంది. సంక్రాంతికి ఈసారి రామాలయంలో మంచి అభిషేకం కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరుగుతాయి, బ్రహ్మాండంగా. రైట్ సార్, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ జరుగుతున్నటువంటి దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అంటే తెలంగాణకి రావడం అది సమంజసం కాదు. ఏ నాయకుడైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఆయనకు పార్టీ ఉంది, ఆ పార్టీ తెలంగాణలో కూడా ఉంది, రేపు డెఫినెట్గా పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు. సో కాబట్టి ఆయనకి పోటీ చేసే హక్కు ఉంది. మరి రాజకీయంగా బలపడతారని భయపడి కామెంట్లు చేస్తే చేయొచ్చు, అది సమంజసం కాదు డెమోక్రసీలో. ఆయనకు పార్టీ ఉంది, ఆ పార్టీకి ఇక్కడ పోటీ చేసే హక్కు ఉంది, ఆయన అభిమానించే ప్రజలు ఉన్నారు. ఆయన ఎవరితోటైనా పొత్తు పెట్టుకోవచ్చు, లేదా సొంతంగానే వెళ్ళొచ్చు. ఆయన అభిమానించే ప్రజలైతే ఉన్నారు.
పైగా ఆయన ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి. సో జాతీయ స్థాయిలో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నారు అన్ని కార్యక్రమాల్లో కూడా. వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరు ఉంది. సో ఎన్ని ఓట్లు ఉన్నాయన్నది డెఫినెట్గా అభిమానులు అయితే ఈజ్ అమంగ్ ద టాప్ 3-4 హీరోస్. అది ఎవరో కాదనలేని సత్యం. సినిమా హీరోలకి గ్లామర్ ఉంది, పైగా ఒక అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. పంచాయతీరాజ్లో ఎన్నో మంచి స్కీమ్స్, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో రోడ్లు కానీ, ఇప్పుడు జలధార అని చెప్పి చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ దే ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్. లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే ఇది కొంచెం లెంగ్దీగానే ఉంటుంది మనకి డిస్కషన్ మీద. ఉండిలో అక్రమ చర్చలకు సంబంధించిన దాని మీద, అలాగే ఈ మైక్ సెట్లకు సంబంధించి పర్మిషన్ లేకుండా ఉన్న దానికి సంబంధించి మీరు చాలా కార్యక్రమం తీసుకొచ్చారు. అక్రమంగా ఏదున్నా సరే దాన్ని కుదరదు, సక్రమం అయితే దాని జోలికి ఎవరు వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్పారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి చెప్పండి అంటూ కొన్ని వందల మంది ఫోన్ చేశారు మాకు. సో మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నాను ఇది అనేది కాదు, కానీ ఇలా కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆలయ నిర్మాణాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పద్ధతిగా చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. సో ప్రభుత్వం ఇనిషియేషన్ ఏమైనా తీసుకుంటుందంటారు దీని మీద? తీసుకోవాలి. ఇప్పుడు ఈ మైకులు అయితే నా నియోజకవర్గంలో ఒక్క ఎక్స్టర్నల్ మైక్ కూడా లేదు. నిన్నటికి ఒక్క ఎక్స్టర్నల్ మైక్ కూడా లేదు. నేను ఘంటాపథంగా చెప్పగలను. వెతికి 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 తీసేసాం. అంటే వాళ్ళు కన్విన్స్ చేశారు. ఎందుకంటే పోలీస్కి పర్మనెంట్గా మైకు, ఎక్స్టర్నల్ మైక్ ఫిక్స్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. ఇంట్లో నువ్వు పెట్టుకోవచ్చు, నీ గుడి లోపల నువ్వు పెట్టుకోవచ్చు, బయట ఎక్స్టర్నల్ మైక్లు పబ్లిక్కి వినపడే విధంగా నువ్వు పెడతానికి లేదు. అనుమతి తీసుకుని పెట్టాలి. పర్మనెంట్గా అనుమతి ఇవ్వడానికి లేదు. ఎక్సెప్షనల్ ఏదైనా ఒక పలానా ఫంక్షన్ ఉంది ఈరోజు, పలానా వినాయక చవితి, ఈ 9 రోజులు నాకు నవరాత్రులు, సో ఈ వినాయకుడి గుడి దగ్గర నేను ఈ 9 రోజులు అంటే ఓకే, టెంపరరీ, ఈ పరిమితికి లోబడి, ఈ శబ్దం పరిమితికి లోబడి ఒక 85 డెసిబల్స్ ఉంటుంది. అక్కడ యాంబియంట్ 75 ఉంటే నార్మల్గా 85 డెసిబల్స్ వరకు నువ్వు వెళ్ళొచ్చు. అది 10 మీటర్లు దాటి వినపడకూడదు అని అన్నీ అందులో రాస్తారు. కాకపోతే పర్మిషన్ ఇచ్చేవాడికి తెలియదు అందులో ఏముందో, తీసుకున్నవాడికి తెలియదు. నాకు మైక్ పర్మిషన్ వచ్చింది అనుకుంటాడు, ఆడో పెట్టేస్తాడు సౌండ్. బట్ ప్రశాంతంగా జీవించే హక్కు ప్రజలకు ఉంది. సో అంచేత ఆ హక్కు ప్రజలు ఉపయోగించుకోవాలి. అది వాళ్ళ ఫండమెంటల్ రైట్. సో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు చర్యలు తీసుకోకపోతే మరి వాళ్ళ మీద ఏదో పబ్లిక్ ఎవ్రీ మండే జిల్లా కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటారు కదా, సో పీజీఆర్ఎస్లో వాళ్ళు తెలియజేయచ్చు. అయినా లేదంటే కోర్టుకి వెళ్ళాలి, తప్పదు. ఈ అధికారులు చర్యలు తీసుకోకపోతే, అంటే చట్టంలో ఉంది, ఎన్విరాన్మెంటల్ రూల్స్ ఉన్నాయి, పోలీసు ఎలా ఇవ్వాలి పర్మిషన్ అనే దానికి ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎవడ పడితే ఆడు, ఎప్పుడు పడితే అప్పుడు ఆడికి నచ్చింది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వినాలి అంటే కుదరదు. సో అంచేత అది నేను ప్రాక్టికల్గా నా ఊర్లో నేను చేసి చూపెట్టా. నా ఊరంటే ఒక పల్లెటూరు కాదు, నా నియోజకవర్గంలో. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ అనౌన్స్ టుడే, Undi is the only constituency as on date in this country, ఈ సువిశాల భారతదేశంలో ఎక్స్టర్నల్ లౌడ్ స్పీకర్ లేని ఏకైక నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఇది దానికి నిజంగా చెప్పగలను. దానికి నిజంగా అభినందనలు తెలియజేయాల్సింది. ఎందుకంటే ద డే 1
ఒక ఎంపీగా చేసిన ఎక్స్పీరియన్స్ వేరు, ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు చేయడం వేరు. కాన్స్టిట్యుయెన్సీలోనే ఉండి అది కూడా దాదాపు 4 ఏళ్ల పాటు వెళ్ళనివ్వకుండా చేసిన తర్వాత అడుగుపెట్టి ఎన్నికల్లో గెలిచి డే వన్ అసలు ఇంకా రిజల్ట్ రాకముందే మొదలు పెట్టేశారు సార్. శ్రమదానం అనేది 96 ఆ మూమెంట్లో చూసాం. దెన్ మళ్ళీ మీరు దాన్ని రివైవ్ చేసి ఈరోజు అనేక నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచారనలో ఏమాత్రం వచ్చారు. ఇది పొగడ్డం కాదు, దిస్ ఇస్ ప్రాక్టికాలిటీ. అంటే ఒక ప్రజాప్రతినిధి బాధ్యత తీసుకుని చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చాలామంది చెప్తున్నారు. అంటే మేజర్ ఈ టాపిక్లో నాకు ఏంటంటే ఈ పివి సునీల్ కుమార్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్లస్ ఈ కాన్సెప్టే అనుకున్నాను. నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు మిగతా చాలా విషయాలు ఉన్నాయి అడగడానికి. సో ఫైనల్గా ఈ 4 కుమారులే ఉన్నారా, ఇంకా ఏమైనా వెనకాల వచ్చేవాళ్ళు ఉన్నారంటారా? అంటే ప్రజల్లో అయితే ఏమీ లేదు. అవును, పీపుల్ ఆర్ వెరీ క్లియర్. ప్రజల్లో ఈ 4కి నా మీద వ్యతిరేకత ఉంది, అది నిజం. వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. నేను పోరాడేదే దళితుల హక్కుల కోసం. క్రైస్తవుల జోలికి అసలు నాకు వెళ్ళవలసిన అవసరమే లేదు. హిందూ సర్టిఫికెట్ ఉంచుకుంటూ క్రైస్తవాన్ని ఫాలో అయితే రాజ్యాంగం ఏం చెప్పింది? వాళ్ళు క్రైస్తవులుగానే పరిగణించబడతారు, కాబట్టి వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ చెల్లవు అన్నారు. నేను బేసిక్గా హిందువుని, హిందూ మతాన్ని ప్రేమించేవాడిని, ఇతర మతాలని గౌరవించేవాడిని. సో ఒక హిందూ మతాన్ని ప్రేమించే వ్యక్తిగా నా హిందువులకి రావాల్సిన హక్కుని అన్యమతస్థులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకోవటాన్ని, వీరికి రావాల్సిన లబ్ధిని వారు పొందటాన్ని నేను ఖండిస్తున్నా రాజ్యాంగబద్ధంగా. దానికి నన్ను వ్యక్తిగతంగా ఖండించేయాలంటారు కొందరు. అది చూసి నవ్వుకుంటామే. సో ఇది ఒకవేళ పార్లమెంట్లో చట్టం దాకా వెళ్ళాలి అన్న ఇది పెడుతున్నారు కాబట్టి వీళ్ళు మొత్తం మాకు దళిత క్రిస్టియన్లు అనే పదం చేర్చండి, లేదంటే ఇవన్నీ కొనసాగించాల్సిందే, ఆర్టికల్ దీని ప్రకారం మాకు మత స్వేచ్ఛ అనేది ఉంది, మేము చూస్ చేసుకోవడానికి ఉంది అన్న వాళ్ళు. మత స్వేచ్ఛ ఉంది. ఏ రాజ్యాంగం అయితే నీకు మతం మారి స్వేచ్ఛ ఇచ్చిందో అదే రోజు అదే రాజ్యాంగంలో అది నువ్వు మారితే ఇది ఆంపట్టని చెప్పారు. అన్నీ ఒకే రోజు వచ్చినాయి. సో నాకు నచ్చిన పోర్షన్ ఇది, నాకు ఇది నచ్చలేదు అని అంటే మార్చమని అడగటంలో తప్పులేదు. బట్ ఆ మార్పు ఒకవేళ జరిగితే ఆ జరిగేదాకా ఉన్నది ఫాలో అవ్వాలి కదా. అప్పుడు దాకా మేము ఇలాగ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఉంటాం అని అంటే ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదంటాను నేను. ఆ మార్పు జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లో 4 నీలి కుమారులు అతను 40 మందితోనో ఒక 4 లక్షల మందితోనో వీళ్ళకి సంతకాలు ఎట్టేసుకుంటే అయ్యేది కాదు. అది భారతదేశంలో పార్లమెంట్లో ఈ చట్టం మార్చాలి అంటే, ఇది రాజ్యాంగంలోని ఆ అధికరణాన్ని మార్చాలి అంటే నాట్ లెస్ దాన్ 51% ఆఫ్ ద స్టేట్స్ ఈ తీర్మానాన్ని ఆమోదించాలి. 2/3 పార్లమెంటేరియన్స్ దీన్ని మెజారిటీతో ఆమోదించాలి. అప్పుడే ఇది జరుగుతుంది. అంటే ఏంటి? వారు అడిగేది ఏంటంటే మతపరమైన రిజర్వేషన్కి అడుగుతున్నారు. మొన్ననే పార్లమెంట్లో అమిత్ షా గారు చాలా స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్లు మేము ఇచ్చే ప్రసక్తే లేదు అని చాలా స్పష్టంగా అక్కడ పేర్కొనటం జరిగింది. సో మతపరంగా ఇవ్వటానికి అక్కడ లేదు, కులపరంగా ఇచ్చారు. వెనకబడి ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా ఒరిజినల్గా ఏదో ఇన్ని సంవత్సరాలని అనుకున్నారు, తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు అడిగారు అని చెప్పి అది అయిపోతుంది
అని కొన్ని ఛానల్స్ వాళ్ళు రాసుకుంటున్నారు. పలానా కుమారు గుడ్ న్యూస్ చెప్పాడు, మీరు మారిపోయినా ఏమీ పర్వాలేదని. ఇవన్నీ ఏంటంటే ఆ కన్వర్ట్ అయ్యే వాళ్ళకి డిమాండ్ తగ్గిపోతుందని, కొందరు మళ్ళీ గర్భాపసి వెళ్ళిపోతారేమో, మీరు గర్భాపసి అవ్వద్దు, మీరు ఇలాగే ఉండండి, మీకు నేను రిజర్వేషన్లు తీసుకొచ్చి బాధ్యత మాది అని ఒక ఫాల్స్ ప్రామిస్ని వాళ్ళకి ఇస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ అమిత్ షా గారు అంత స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పిన తర్వాత బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, క్రిస్టియానిటీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతం. ఆ మత విశ్వాసం ఉన్న వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. నెక్స్ట్ ఇస్లాం, ఆ తర్వాతే హిందూయిజం ఈ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో ఎప్పుడైతే ఒక అత్యంత పెద్ద మతం, ప్రాముఖ్యత కలిగిన మతం, ఎంతోమంది విశ్వసిస్తున్న ఆ మతంలో లేనిది ఏంటి? కుల వివక్ష. హిందూ మతాన్ని చాలామంది విమర్శించే వాళ్ళు ఇందులో ఉన్న ఆ రుగ్మత కుల వివక్ష అని చెప్పినందువల్ల కొన్ని కులాల వారు ఆ వివక్షకి గురయ్యారు. ఈ మతంలో ఉన్న ఈ కుల వివక్ష వల్ల అది ఇచ్చినప్పుడు కులం లేని క్రైస్తవంలోకి వెళ్ళి ఆ మతాన్నే మళ్ళీ నువ్వు ఏ వర్ణ వివక్ష అయితే హిందూ మతంలో ఉందని విమర్శిస్తున్నారో ఆ వర్ణ వివక్షని ఆ మతంలో నువ్వు ప్రవేశపెట్టాలని చూడటం ఆ మతంకి సమ్మతం కాదు. కరెక్ట్. అందుకే బ్రిటిష్ వాడు ఒప్పుకోలే. బ్రిటిష్ వాడు మతం ఏంటి? క్రైస్తవం. అవును. సో అందుకనే ఇలాగ ఈ కులంలో ఉండి మతం మారిన వాళ్ళకి నేను రిజర్వేషన్లు ఇవ్వను. ఎందుకంటే ఒకసారి నువ్వు మా మతంలోకి వచ్చేసిన తర్వాత నిన్ను ఈ కుల వ్యవస్థ నుంచి తప్పించేశా. సో కాబట్టి యూ కాంట్ గెట్ ద బెనిఫిట్ అండర్ దట్. ఒకసారి నువ్వు బాప్టిజం తీసుకుని నువ్వు పవిత్రుడు అయ్యావా ఏమయ్యావా అనేది ఆ మతాచారం ప్రకారం ఒకసారి ఇందులోకి నువ్వు వచ్చేసిన తర్వాత యూ హ్యావ్ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ మనుధర్మం అండ్ దట్. సో దీన్ని నువ్వు పాడు చేసేస్తానంటే కుదరదు. అంచేత నువ్వు హిందువుగా రిజర్వేషన్ కావాలంటే హిందువుగా ఉండు, అప్పుడు నీకు ఆ వివక్ష అనేది ఇంకా ఉంటుందని మేము విశ్వసిస్తాం. బట్ వీళ్ళు మారినా కూడా ఆ వివక్ష అనేటువంటిది కొనసాగుతుంది అన్నటువంటి ఎందుకు మారటం? ఎందుకంటే ఇక్కడ సరే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు, కన్వర్ట్ అయిన తర్వాత కూడా అంటే అందులో కుల వివక్ష లేదు, మేము సర్వమానవాళికి ఇది ఉంటాము, మాదంతా కూడా ఒకటే, ఏసునే నమ్ముతాం, శాంతి, ఇన్ని మాట్లాడేవాళ్ళు ఆ కన్వర్ట్ అయిన వాళ్ళని కూడా వాళ్లే వివక్షకు గురి చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఒక మహిళకి సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఎవరు చనిపోతే శ్మశాన వాటికలో, క్రిస్టియన్ శ్మశాన వాటికలో స్థలం ఇవ్వనన్నారు సమాధికి. దెన్ వీళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటారు? ఇంకా దురదృష్టం. ఇప్పుడు బేసిక్గా నీకు రిజర్వేషన్ కావాలి అనుకుంటే ఇందులో ఉండు, నీకు రిజర్వేషన్ అక్కర్లేదు, ఈ వివక్షకి నేను దూరంగా ఉండాలి అనుకుంటే నువ్వు నీకు నచ్చిన మతం స్వీకరించే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది. సో కాబట్టి దాన్ని ఉపయోగించుకో, అంతే తప్ప నాకు అది కావాలి ఇది కావాలి అంటే రాజ్యాంగంలో ప్రొవిజన్ ఇవ్వలేదు. మరి ప్రొవిజన్ రేపు పొద్దున్న క్రైస్తవంలో కూడా కులాన్ని ప్రవేశపెట్టే హక్కు మరి ఈ భారతదేశంలో ఇస్తాము అంటే మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఒక దేశంలో ఎటువంటి కుల వ్యవస్థని తీసుకురావటానికి
ఒప్పుకుంటారా, వాళ్ళు నిరసన తెలియజేస్తారా నాకు తెలియదు. అంటే అప్పుడు మళ్ళీ మన ఫేమస్ డైలాగ్ మా ఓటర్లు మాకున్నారన్నట్టు మా క్రైస్తవులు మాకున్నారంటారా? ఏమో తెలీదు. సో ఏదైనా జరగవచ్చు. కాకపోతే పార్టీ నిర్ణయం, నేను ఇంతకుముందు కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూలో చెప్పా, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి వీరికి కూడా రిజర్వేషన్లు కన్సిడర్ చేస్తే బాగుంటుంది అని అసెంబ్లీ తీర్మానం పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పంపించారు. దానికి ముందే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉండగా పంపించారు. సో నేను అనేది ఏంటంటే దళిత క్రైస్తవులకి రికమెండ్ చేసి ఎవరైతే మనకు రికమెండ్ చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయమని అన్నారు. అంతే, అడిగినట్టే కదా, ఓట్ల కోసమే ఇవన్నీ. అంతే. సో రెవరెండ్ ఫాదర్ సునీల్ కుమార్ కూడా ఏమన్నారు, ఎవరైతే దీనికి మద్దతు ఇస్తారో వాళ్ళకే ఓటేస్తాం అన్నారు. సో నేనేమన్నాను, ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న అధికారం దృష్ట్యా నేను దీనికి మద్దతు ఇవ్వలేను కనుక అంతవరకు ఫాలో అవుతున్నానని నేను బల్లగుద్ది చెప్తున్నాను కనుక నేను ఒకవేళ దానికన్నా ముందే, ఒకవేళ మారక ముందే మళ్ళీ ఎలక్షన్ వస్తే నేను మిమ్మల్ని ఓటు అడిగే అధికారం మోరల్గా నాకు లేదు కనుక నాకు మీరు ఓటు వేయక్కర్లేదు అని చెప్తున్నా. కరెక్ట్. దట్ డజంట్ మీన్ మిగిలిన తెలుగుదేశం వారు అందరికీ కూడా వాళ్ళ తరపున నేను మాట్లాడతాను లేదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీ ఓట్లు కోరుకుంది కనుకే మీకు న్యాయం చెయ్యాలి అని చెప్పి అడిగింది. సో వారికి ఓట్లు మీరు వైఎస్ఆర్ అడిగింది, నువ్వు వైఎస్ఆర్కి వేసుకుంటావా, తెలుగుదేశానికి వేసుకుంటావా, లేక జై భీమరావు పార్టీకి వేసుకుంటావా, ఇంకేదో ప్యాంథర్స్ పార్టీ అని విజయ్ కుమార్ పెట్టాడు అతనికి వేసుకుంటావా, లేకపోతే సునీల్ కుమార్ కొత్త పార్టీ పెడతాడో వైఎస్ఆర్లోకి వెళ్తాడో నాకు తెలియదు. ఎందుకంటే అతనికి రాజకీయం ఉన్నట్టుగా బాగా 100% ఉంది. నన్ను కూడా రాజీనామా చేసి పోటీ చేస్తే ఏదో పోటీ చేస్తాను అది గెలుస్తాడు సార్. సో అదే సరే సంధి ప్రలాపన అనుకో. సో వీళ్ళందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ఓట్లు, ఎందుకంటే ఒకే మాట అందరూ అంటున్నారు కాబట్టి ఎవరికి వేయాలనేది అది వాళ్ళ ఇష్టం. బట్ నాకైతే నాకు వేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా, ఎందుకంటే మోరల్గా నాకు కరెక్ట్ కాదు. సో మీరు నేను క్రైస్తవ ఓట్లు అడుగుతున్నా, దళితుల కోసం పోరాడుతున్నాను కాబట్టి వారి ఓట్లు అడుగుతున్నా. క్రైస్తవం తీసుకొని ఎస్సీ సర్టిఫికెట్తో కొనసాగుతున్న దళితుల ఓట్లు మటుకు నాకు అక్కరలేదు. నేను తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తా, అయినప్పటికీ కూడా నా వరకు ఇవి అక్కర్లేదు. మిగిలిన మా పార్టీ సభ్యులందరికీ కూడా ఇంత ధైర్యంగా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు కాబట్టి వారికి మీరు ఓట్లు వేయండి అని నేను చెప్తున్నా ఓపెన్గా. అది ఇంకా మీరు చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ అదంతా పెద్దది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వాళ్ళు ఎలా మిస్రిప్రజెంట్ చేస్తున్నారు, దళితుల ఓట్లు అక్కర్లేదు అంటున్న రఘురామకృష్ణరాజు అని ఈ కూలీ ఛానల్స్, ఈ వైసీపీ ఛానల్స్ అందరూ మాట్లాడుతున్నారు. అది తప్పు. నేను ఎంత స్పష్టంగా చెప్పినా మళ్ళీ అదే రాస్తాను. సో అయితే ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు సార్ వీళ్ళు? సపోజ్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఆల్రెడీ పాస్టర్ చింతాడ ఆనంద్ది ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేశారు, మొదలైంది అక్కడ. ఇలా పెట్టుకుంటూ వెళ్తే స్టేట్లో ఎంతమందికి ఈ సర్టిఫికేట్లు ఉండి ఉండొచ్చు, వాటిని రద్దు చేస్తే నిజమైన దళితులు ఎంతమంది ఉన్నారని మనకు తెలిసిపోతుంది క్లియర్గా, ఇబ్బంది లేదు. సో వాళ్ళు ఎవరితోటి లేదు. వీళ్ళ పోర్షన్ ఎంత ఉండొచ్చు అంటారు ఓట్ షేరింగ్? ఉండొచ్చేమో దేశం 13-14% ఉండొచ్చు. 14% ఓవరాల్ స్టేట్కి.
అంత ఇంపాక్ట్ పడుతుందా నిజంగానే? ఒకవేళ ఎవరంత ధైర్యంగా వచ్చి ముందుకు మాట్లాడినారు, బాబు మీకు కోర్టు తీర్పు ప్రకారమే ఇది అని చెప్పంటే, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు దీని గురించే పోరాడాలి ఇది అని. తర్వాత ఎవరో దాడి చేయిస్తారని, లేదంటే ఇదని, ఇంకా ఏవో కొత్తగా కూడా వచ్చాయి. మరి వాళ్ళందరూ కూడా ఒప్పుకోగలుగుతారా దీన్ని? మాకు వీళ్ళు అడుగుతారా మాకు మిగతా వాళ్ళ ఓట్లు వద్దు, మాకు ఈ ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళ ఓట్లే చాలు మాకని? అంటే హూవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు, చెప్పే హక్కు అందరికీ ఉంది కాబట్టి మీరు ధైర్యంగా మీరు చెప్పేశారు. మరి మిగతా వాళ్ళు మాకు వీళ్ళు ఒక్కళ్ళ ఓట్లే చాలు, ఈ 14% ఓట్లే మాకు చాలు, మేము ప్రపంచం మొత్తం వీళ్ళ గురించి పోరాడతాం అని క్లెయిమ్ చేసుకోగలరు ఎవరైనా, ఎనీ పార్టీ నుంచి? అంటే మరి ఎవరైనా ఇప్పుడు ఏమనుకుంటారంటే చాలామంది థింకింగ్, ఈ ప్రతివాడు దురదృష్టం ఏంటంటే నా థింకింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. 100% ఓట్లు వస్తేనే ఒక వ్యక్తి గెలుస్తాడు అంటే అది వేరే విషయం. ఇద్దరే పోటీ చేస్తే నీకు కావాల్సింది ఎన్ని ఓట్లు? 51 ఓట్లు. 51 ఓట్లు వస్తే నువ్వు నెగ్గుతావు. 100 ఓట్లే ఉన్నాయనుకుంటే ఇద్దరే పోటీ చేస్తే నీకు 51 ఓట్లు వస్తే చాలు. సో 100 కావాలనుకున్నవాడు 100కే ప్రయత్నిస్తే, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఓటర్కు కూడా వస్తే, రఘురామకృష్ణరాజు ఆ 14% అక్కర్లేదు, ఆ మిగిలిన 86% ఓట్లలో 51% వచ్చినా సరే చాలనుకుంటున్నాడు. క్లియర్. సో ఎవరైనా ఎస్ నాకు ఈ క్రైస్తవుల ఓట్లే కావాలి అని అనుకున్నప్పుడు, ఆ మిగిలిన వాళ్ళు నువ్వు మాట్లాడినట్టు ఓహో అయితే మన ఓట్లు వీరికి అక్కర్లేదా అన్న ఆలోచన వారికి వచ్చినా, ఆలోచన వారికి వస్తుందేమో అన్న అనుమానం వీరికి వచ్చినా ఇలా పిచ్చిగా మాట్లాడరు. చూద్దాం. వీళ్ళు ఇలాగే మాట్లాడితే ఖచ్చితంగా ఓటర్స్కి నువ్వు అన్న ఆలోచన రావటం చాలా సహజం. క్లారిటీ కదా సార్, మీరు చాలా క్లియర్గా మీరు చెప్పారు. మరి మిగతా వాళ్ళ దృష్టిలో కూడా ఇలాగే అనుకుని వాళ్ళు వెళ్తే ఎలా అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అక్కడ ఎందుకు ముసుగులో గుద్దులాట ఎందుకు? ఏదో ఒకటి తెలిపోతుంది కదా. వీళ్ళకైతే స్పెసిఫిక్గా మీరు చెప్పేశారు క్లియర్. అదే పదే అదే పనిగా ఇప్పుడు నేను ఏమంటున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒరే బాబోయ్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి. అలా చెప్తున్నందుకు మీరు ఏదన్నా హర్ట్ అయితే నా ఓట్లు అక్కర్లేదా అని మరీ రెట్టించి మీదపడి అడుగుతున్నారు కనుక నేను అక్కర్లేదని చెప్పా. దాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అదే పనిగా పబ్లిసిటీ చేస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి మరి నువ్వు అడిగినట్టు నేను అడగవచ్చు, మరి నీకు హిందువుల ఓట్లు అక్కర్లేదా ట్రూ అని. కానీ నేను అడగను, ఎందుకంటే నా అభిమతం అది కాదు. కానీ ప్రజలు ఆ దిశగా ఆలోచించే విధంగా సాక్షి సౌజన్యంతో అదే పరిగా జడ శ్రావణ్ కుమారుడు ఏ చెత్త మాట అన్నా, ఇంకాస్త అనన మాటలు కూడా అన్నట్టుగా టైటిల్స్ పెట్టి ఆ సాక్షివాడు అదే పనిగా నా మీద వేస్తున్నాడు. కాబట్టి ఇదే ట్రెండ్ కొనసాగితే సాక్షి నడిపే పార్టీ వాడికి గతంలో వచ్చిన 11 సీట్లు కూడా రావటం కష్టం కావచ్చు. అంటే నేను కావచ్చు ఆ విషయం అసలు నేను ఎత్తకూడదు అనుకున్నాను, బట్ తీసుకొచ్చారు కాబట్టి దీని ఫైనల్ గా లేదు 11 గురించి సార్
11 గురించి బేసిక్గా సార్ ఈ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కన్నా ఈ 11 అటెండెన్స్ ఉంటుందా లేదంటే తెలియదు, అది పూర్తిగా మరి ఇంకా లాస్ట్ డిస్కషన్ మీ ఇద్దరు చేతిలోనే ఉంది. అయిన పాత్ర గారు మీరు నిర్ణయం తీసుకోవాలి, కోర్టు దాకా వెళ్లకుండా. అనర్హత అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మేము పెట్టుకుంటాం. సెకండ్, 2020లో రఘురామకృష్ణరాజు గారు రెబల్ అయిన తర్వాత పార్టీ పెట్టేస్తున్నారు, ఇంకేముంది కొత్త పార్టీ వచ్చేస్తుంది. అక్కడి నుంచి 24 ఎన్నికల ముందు వరకు కూడా ఇంకేముంది పార్టీ పెట్టేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదు, జనసేన చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు, ఇంక కొత్త పార్టీ పెట్టేస్తున్నారు, అయిపోయింది. సరే ఎన్నికలు అయ్యాయి, డిప్యూటీ స్పీకర్ అయ్యారు, అంతా అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి సడన్గా కొత్త పార్టీ పెట్టేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. ఎప్పుడు సార్ పార్టీ పెట్టేది మీరు? అవసరం లేదు, రాదు. రైట్, ఆన్సర్ వచ్చింది. సో ఈ సెషన్ దీంతో ముగిస్తాను సార్, ఎందుకంటే ఇంకా చాలా డిఫరెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం ఘాటుగానే వెళ్లాల్సినటువంటి అవసరం కూడా సమాజంలోకి ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు. సో లెట్స్ మీట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.